శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో ఈ ఛానల్ ద్వారా జ్యోతిష్య శాస్త్ర పరంగా కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. నేను మీకు సుపరిచితుడినే. అయితే జ్యోతిష్య శాస్త్రంలో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది. అది ఎంత చెప్పినా తరగదు. అయితే ఈ శాస్త్రం ద్వారా మనం తెలుసుకునే విషయాల్ని చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగితే మనకి మంచి మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి అవగాహనతో మనం విసురుకోగలగడానికి ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. అయితే చాలా మంది అడుగుతున్నారు, బాగా చదువుకున్న తర్వాత మా పిల్లలు విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయా, నేను విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయా, ఆర్థికంగా నా స్థితిగతులు ఎలాగుంటాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే విదేశాలు వెళ్ళడానికి కారకుడైనటువంటి వాడు నవగ్రహాల్లో రాహువు మాత్రమే. కాబట్టి రాహు తాలూకా ప్రభావం బాగులేకపోతే మాత్రమే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళడం అనేది ఆర్థికంగా మనం పుంజుకుంటాం, కొంత వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌఖ్యాలు అనుభవిస్తాం. అది మాత్రం కరెక్టే. కానీ మనం వెనుకున్నటువంటి అనేక రకాలుగా బంధువర్గానికి, తల్లిదండ్రులకి కొంచెం దూరంగా ఉండేటువంటి అవస్థలు కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. అది దుర్యోగం అనిపించుకుంటుందే కానీ ఒక మంచి స్థితి అనిపించుకోవాలని చెప్పేసి కొంతమంది కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి విదేశాలకు వెళ్ళడం, అక్కడ తన వ్యక్తిగత సౌఖ్యాలకి చక్కగా హుందాతనంగా ఉండడం మాత్రం చాలా మందికి తల్లిదండ్రులు, వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ రాహు తాలూకా ప్రభావం వల్ల ఆ వ్యక్తి తప్పనిసరిగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి. అయితే రాహు మహాదశలోని 18 సంవత్సరాలు రాహు మహాదశ. ఆ రాహు మహాదశలో రాహు అంతర్దశ 2 సంవత్సరాలు 8 నెలల 12 రోజులు. ఈ ప్రకారంగా ఎవరికైతే రాహు మహాదశ లగ్నమందు రాహు ఉన్నట్టయితే మాత్రం తప్పనిసరిగా విదేశాలు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ అందరి దశాభుక్తం అని 18 సంవత్సరాల్లో కొంత జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. బాల్యమందు రాహు అంతగా ఉపయోగపడదు. తర్వాత అష్టమ స్థానంలో ఉండే రాహు కూడా తప్పనిసరిగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత సప్తమ స్థానంలో సంసార జీవన భంగం అవుతుంది. కాబట్టి అక్కడ కూడా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఇకను 1000 స్థానంలో రాహు మాత్రం తప్పనిసరిగా విదేశీయాలని తప్పనిసరిగా ప్రసాదిస్తాడు. అయితే ఆ రాహు మహాదశ చదువుకున్న సమయంలో 28-30 సంవత్సరాల లోపల వచ్చినట్లయితే తప్పనిసరిగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆ శాస్త్ర జీవితానికి చాలా ఆర్థికంగా చాలా పుంజుకొని మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమంది సెటిల్ అయిపోయే అవకాశాలు కూడా విదేశాల్లో ఉంటాయి. ఇకపోతే మనం కొంచెం ఆలోచించగలిగితే రాహువుకు మంచి స్థానాలు ఉన్నాయి. 3, 6, 11లో గొప్ప యోగాన్ని ఇస్తాడు. తర్వాత 1, 4, 7, 10లో కేంద్రాల్లో ఉన్నప్పుడు మంచి రాహు మహాదశ బాగానే నడుస్తుంది. తర్వాత గురు దృష్టి పడిన రాహు కూడా చాలా తప్పనిసరిగా మంచి యోగాన్ని ప్రసాదిస్తుంది. చాలా కోణాల్లో రాహు చాలా ఉపయోగపడతాడు. అయితే 2లో కానీ 1లో కానీ 8లో కానీ 12లో కానీ ఉన్నప్పుడు తప్పనిసరిగా విదేశీయానం ఉంటుంది, దౌర్భాగ్య స్థితికి వస్తుంది. అయితే మనం అలాగని చెప్పేసి మనం పేరు పెట్టకూడదు. కానీ ఆ రాహు మహాదశ మనం వ్యక్తిగతంగా మాత్రం మనం అనుకోవాలి. కాబట్టి అక్కడ మంచి యోగాలు అనుభవించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది కూడా అటువంటి స్థితిని కూడా అక్కడ కూడా అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఉద్యోగం వచ్చి చురుక్కుమన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి వాతావరణంలో మంచి బాగా ఎదిగి ఒకేసారి కొంచెం దిగజారిపోయే కొన్ని సందర్భాలు కూడా విదేశాల్లో ఉన్నవాళ్ళు మాకు జాతకాలు ఇచ్చినప్పుడు ఆ పరిశీలించిన తర్వాత వ్యక్తిగతంగా తెలుసుకునే విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాహు మహాదశ మాత్రం చాలా గొప్పది. కాబట్టి జాతక విభాగంలో రాహువుకి చాలా మంచి స్థానాలే ఉన్నాయి. కానీ రాహువుకి శనికి ఒక తేడా ఉంది. రాహు ఎంతైతే వృద్ధి పొందిస్తాడో చివరిలో కొంతవరకు కూడా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. శనికి అలా కాదు, చివరి వరకు కష్టపెట్టినా ఆ చివరిలోని మాత్రం అంతిమందు మాత్రం తప్పనిసరిగా మంచి యోగాన్ని ప్రసాదించి తన దశ పూర్తి చేసుకుంటాడు. ఇలాంటి ధర్మాలన్నీ కూడా నవగ్రహాలకు ఉన్నాయి. కాబట్టి యోచించి విసురుకోవాల్సిన విషయం ఏంటంటే లగ్నమందు రాహు ఉన్నా, తర్వాత అష్టమ స్థానంలో రాహు ఉన్నా, తర్వాత 1000 స్థానంలో రాహు ఉన్నా అనేక రకాల వ్యాధులు కూడా కొన్ని రకాలుగా ఉంటాయని కూడా మనం గమనించాలి. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి. వ్యక్తిగతంగా మంచి అభివృద్ధిని పొందండి, కాదనలేదు. కాకపోతే
కొన్నాళ్ళ పాటు విహరించి ఆ రాహు మహాదశ రాహు అంతర్దశలు అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనకి తిరిగి వచ్చే ప్రయత్నం కొంతమంది చేసుకుంటే అక్కడ ఉండేటువంటి వాతావరణంలో కొంతమంది మళ్ళీ తిరిగి రాగలిగితే వాళ్ళ కుటుంబంపై మంచి మమకారం చూపించగలిగితే ఈ దశ బాగా ఉపయోగపడుతున్నట్టు మనం గమనించుకోవచ్చు. ఇది ఒక సూచన మాత్రమే జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఇలాగే చెప్తారు. కాబట్టి వ్యక్తిగతంగా మన దశలు బాగుంటే దిశ బాగుంటుంది. మనం ఏ దశ అయినా సరే వచ్చినప్పుడు రవి దశ కానీ, చంద్రదశ కానీ, కుజ దశ కానీ, రాహు దశ కానీ, బుధ దశ కానీ ఏ దశలు వచ్చినా సరే వాటి తరగా ఫలితాలు అనేవి కూడా సగం మాత్రమే కష్టపెడతాయి, ఇంక మిగతా సగం సుఖపెడతాయని మాత్రం మనం తప్పనిసరిగా నమ్మాలి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో ఆ దశ కొంచెం గోచారవశాత్తు గురుంతులకు దృష్టిని వీటన్నిటిని జాతకంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎంతవరకు మనకు కష్టాలు ఉంటాయి, ఎంతవరకు మనం ఈ కష్టాలను అనుభవించి సుఖపడతామని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోగలిగితే మన ఉన్న స్థానంలోనే మంచి అభివృద్ధి పొందే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. కాబట్టి విద్యలు బాగా గ్రహించాలి, మన దశ బాగుండాలి. ఆ దశ బాగుండడానికి మాత్రం జ్యోతిష శాస్త్రం చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక మీదట ఎక్కడైతే మనం ఒక ఉద్యోగం కానీ ఏ వ్యాపారం కానీ చేస్తున్నామో దాన్ని మాత్రం పరిపూర్ణంగా భక్తి విశ్వాసాలతో మనం చూడగలిగితే తప్పనిసరిగా ఆ దశలో అంతర్దశల్లోని అది కొంచెం బాగులేకపోతే కొంత పెట్టుబడులు పెట్టడం తగ్గించి తర్వాత మళ్ళీ పెట్టుబడులు పెట్టి మళ్ళీ అభివృద్ధి పరుచుకొని ఇలాగే ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, మోటార్ వాహనాల విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే కొంచెం ఆ గోచారంలో కొంతవరకు స్థితిగతులను పరిశీలించి జాతక దశ అంతర్దశలు బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనకి ఏ విధమైన నష్టం రాదు. దానికి తోడు తగినట్టుగా ముహూర్తి విభాగంలో చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠాన్ని మనం దర్శించగలిగి అమ్మవారి కుంకుమార్చనలు ఆ దశలో ఉన్నప్పుడు చేస్తే తప్పనిసరిగా రాహు మంచి యోగాన్ని ప్రసాదిస్తాడు. చిన్నపిల్లలకి రాహు తాలూకా అలర చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. విద్యాబుద్ధులకి, జ్ఞాపక శక్తికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా రాహు మహాదశని కీలకంగా చూసుకోవాలి. ఈ రాహు మహాదశ గురించి ఇంకా నేను ఎక్కడెక్కడ ఉంటే ఏ లాభాలు ఉంటాయి, ఏ నష్టాలు ఉంటాయని కూడా నేను కొన్ని వీడియోలు చేసి తెలియజేయాలనుకుంటున్నాను. ప్రేక్షక మహాశయులందరూ కూడా గమనించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు మాత్రం వెళ్ళనివ్వండి, చక్కగా ఉండనివ్వండి. కానీ మళ్ళీ దానికి తగినట్టుగా ప్రణాళిక వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ కొంతవరకు కూడా మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉండగలిగితే తప్పనిసరిగా వాళ్ళు బాగుంటారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా విద్యను గ్రహించి ఈ రాహు మహాదశ గురించి జ్యోతిష శాస్త్రంలో ఎక్కడున్నారని గ్రహించి ఆ ప్రకారంగా పెద్దవాళ్ళు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తారు. దానికి తగినట్లుగా మీరు సూచనలు, సలహాలు పాటించినట్లయితే తప్పనిసరిగా మీ జీవితం ఒక సుగమం అవుతుందని మనసా వాచా కర్మణ విశ్వసిస్తున్నాను. తర్వాత మరొకంత వీడియోలో ఈ రాహు తాలూకా ప్రభావాన్ని మీకు అందజేయగలుగుతున్నాను. అంతవరకు సెలవు. మీ ఇప్పిడి నరసింహ శర్మ.